ఇక్కడ మన హైదరాబాద్లో ప్రస్తుతం హై అలర్ట్ ప్రకటించినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఒకవైపు ఈ ప్రపంచ దేశాల నుంచి వచ్చినటువంటి 120 దేశాలకు సంబంధించినటువంటి మిస్ వరల్డ్ పోటీల కోసం వస్తున్నటువంటి వాళ్లకు భద్రతతో పాటు ఇటు ఇంకొక వైపు భారత్ పాకిస్తాన్ సంబంధించిన ఉద్రిక్త పరిస్థితులు కూడా నెలకొన్నాయి. కాబట్టి ఈ క్రమంలో ఈ దాదాపు 20-25 రోజుల పాటు ఇక్కడ ఉండబోతున్నారు ఎవరు ఆ 120 దేశాలకు సంబంధించినటువంటి అందగతలంతా కూడా. సో వాళ్ళకు భద్రత ఇవ్వడం. సో రేపు ఈ మిస్ వరల్డ్ పోటీలు ఇంకా సక్సెస్ అయితే హైదరాబాద్ ప్రపంచాన్ని ఆకర్షించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ క్రమంలో పకడ్బందీ ఏర్పాట్లు చేస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం కూడా సహకరిస్తూ ఉంది. ఈ క్రమంలో ఈ దేశం రెండు దేశాల మధ్య యుద్ధం జరిగే అవకాశం ఉంది. కాబట్టి హైదరాబాద్లో హై అలర్ట్ ప్రకటించినట్టుగా తెలుస్తూ ఉంది. హైదరాబాద్లో హై అలర్ట్. ఇటు మిస్ వరల్డ్ పోటీలు, అటు ఇండియా మధ్య టెన్షన్. కట్టుదిట్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు. గచ్చిబౌలి హైటెక్స్లోను హై సెక్యూరిటీ కమాండ్ కంట్రోల్ నుంచి నిరంతర పర్యవేక్షణ. అనుమానితులను గుర్తించేందుకు ఫేస్ ఫ్యాక్ట్ టెక్నాలజీ. మిస్ వరల్డ్ పోటీదారుల భద్రతకు మహిళా పోలీసులు. సోషల్ మీడియా యాక్టివిటీపై పోలీసుల నజర్. రెచ్చగొట్టే పోస్టింగ్స్, ఫేక్ న్యూస్ను గుర్తించేందుకు స్పెషల్ టీమ్స్ అంటూ చూస్తూ ఉన్నాం. సో మొత్తానికైతే హై అలర్ట్ ప్రకటించినట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తోంది. అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. సో రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్నటువంటి మిస్ వరల్డ్ 2025 పోటీలకు పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. పహల్గామ్ ఘటన తర్వాత భారత్ పాక్ మధ్య నెలకొన్న టెన్షన్ వాతావరణ నేపథ్యంలో హైదరాబాద్లో కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకున్నారు. గచ్చిబౌలిలోని ఈ నెల 10న జరిగే మిస్ వరల్డ్ ప్రారంభ వేడుకల దగ్గర నుంచి 31న హైటెక్స్లో జరిగే గ్రాండ్ ఫినాలే ముగింపు వేడుక వరకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిఘాను పటిష్టం చేశారు. ఈ మేరకు నోడల్ ఆఫీసర్ అడిషనల్ డీజీ స్టీఫెన్ రవీంద్ర నేతృత్వంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. హైటెక్ సహా హైదరాబాద్లోని అన్ని ప్రాంతాల పోలీసులు అలర్ట్ చేశారు. ఈవెంట్ జరిగే ప్రాంతంలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలను బంజారా హిల్స్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్కు అనుసంధానం చేస్తున్నారు. పోలీస్ రికార్డులో ఉన్న అనుమానాస్పద వ్యక్తులు, క్రిమినల్స్ గుర్తించేందుకు వీలుగా ఫేషియల్ రికగ్నిషన్, ఫేస్ ఫ్యాక్ట్ సహా అత్యాధునిక సాఫ్ట్వేర్లు వాడుతున్నారు. 3 షిఫ్టులను బందోబస్తు పకడ్బందీగా చేస్తున్నట్టు తెలుస్తోంది. సో సోషల్ మీడియా పైన కూడా చాలా వరకు నజర్ పెడుతున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మొత్తానికైతే మిస్ వరల్డ్ పోటీల నేపథ్యంలో హైదరాబాద్లో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి ఈ క్రమంలో మన దేశ పరిస్థితుల భద్రత దృష్ట్యా పెద్ద ఎత్తున హైదరాబాద్లో అయితే హై అలర్ట్ ప్రకటించినట్టుగా తెలుస్తోంది. సో సామాన్యులు, పౌరులందరూ కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకొని ముందుకు పోవాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. నెక్స్ట్, విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్